ఒకసారి ఈ వీడియో చూడండి. తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా? తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా? తల్లుంటే విభూతి రాయనిచ్చేనా? తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా? ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు శివయ్యకు తల్లి ఉందా లేదా అని. నేనైతే వెంటనే గూగుల్ ఓపెన్ చేసి గాడ్ శివ మదర్ నేమ్ అని అయితే సెర్చ్ చేశాను. రిజల్ట్ చూసిన తర్వాత ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఏంట్రా నాయనా గూగుల్ ఇట్లా చూపించింది, శివుని తల్లి పార్వతీదేవి అని అయితే షాక్ అయిపోయాను. అసలు గూగుల్ చూపించింది కరెక్టే కాదా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే కొంతమంది అయితే శివునికి ఆది అంతం లేదని అయితే అంటారు, మరికొందరు అయితే శివునికి తల్లిదండ్రులు అనే వాళ్ళే లేరంటారు. నేనైతే యూట్యూబ్ లో కొన్ని వీడియోలు అయితే చూశాను. అందులో ఒక అతను వచ్చేసి శ్రీ మహావిష్ణువు నుదుట ఉన్న కిరణాల నుంచి అయితే శివుడు పుట్టాడు అని చెప్పాడు. ఏది నిజము ఏది అబద్ధం అనేది కరెక్ట్ గా ఎవరికైతే తెలియదు. మీకేమైనా శివుని పుట్టుక గురించి కొన్ని కథలు ఏమన్నా తెలిసింటే కింద కామెంట్ లో రాయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.